చేతులెత్తి ఒకసారి అందరము దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? కొంచెం గట్టిగా చెప్పాలా ప్రియులరా? 2 నిమిషాల టైం, అది కూడా మాకు ఎక్కువేనేమో, ఎందుకంటే చాలా భారంతో, ప్రయాసంతో, దర్శనంతో ఈ కల్వరి ప్రత్యక్షత పరిచర్యలను కొనసాగిస్తున్నటువంటి ఘనులు, గొప్ప దైవజనులు మన భారతదేశానికే కాదు, కొన్ని సందర్భాలలో అవుట్ ఆఫ్ ఇండియా దేవుడు తన నామ ఘనత కొరకై వాడుకుంటున్న తన సేవకులను బట్టి చేతుల దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రియులరా, ఒక చిన్న మాట సాక్ష్యం. 2023 అక్టోబర్ 19వ తారీఖున 50 రోజుల ఉపవాస ముగింపు కూడికలకు నేను, మా సహోదరులు పీటర్ పుట్ట గారు, నేషనల్ ప్రెసిడెంట్ FFCI, తప్పకుండా వెళ్ళాలని ఆ చివరి రోజు కూటానికి వెళ్ళాం. బెల్లంపల్లి కరెక్ట్గా జూన్లో ఒక చర్చ్ స్లాబ్ వేస్తుంటే కొంతమంది ఆ స్లాబ్ని అడ్డుకున్నారన్నటువంటి విషయం నాకు ఫోన్ రాగానే మా భీమవరం నుంచి నాతో పాటు కొంతమంది సేవకులను తీసుకుని అక్కడికి వెళ్ళి దాన్ని అపోజ్ చేయాలి, ఎందుకు ఆపుతున్నారని చెప్పి వేగంగా సిద్ధపడి తయారై వాష్రూమ్లోకి వెళ్ళి జారి పడిపోయాను. ఒక 10 నిమిషాలు స్పృహలో లేను. అప్పుడు ఈ చెయ్యి ఇట్లా వెనక్కి వెళ్ళిపోయి పడిపోయాను. అసలు రావడంలా ఈ చెయ్యి ముందుకి. ఎప్పటికో కాస్త స్పృహలోకి వచ్చి నాకు నేనుగా అన్ని డోర్ ఓపెన్ చేసుకొని బయటకు వచ్చేటప్పటికి నా భార్య, ఏంటి చెయ్యి అట్లా వాసిపోయింది, జబ్బేంటి అంటే, పడిపోయిన బాత్రూంలో అన్నా. సరే, అక్కడ చర్చ్ స్లాబ్ ఆపిన వాటితో మాట్లాడాలి, గబగబ వెళ్ళని అట్లా వెళ్ళిపోయాను బిడ్డలారా. ఆ తర్వాత 1-2 పర్యాయాలు డాక్టర్ చూపిస్తే ఏదేదో చెప్పారు, 2-3 టాబ్లెట్స్ ఇచ్చారు, వేసుకున్నాను, కానీ అది జస్ట్ రిలీఫ్ వచ్చింది. అట్లా జూన్ నుండి అక్టోబర్ వరకు ఈ చెయ్యి ఇక్కడికి ఎత్తేవాడిని నేను. ఈరోజు ఐఎమ్ ద లివింగ్ విట్నెస్. ఈ చెయ్యి ఇక్కడి వరకే ఎత్తేవాడిని. పొరపాటున కాస్త మైక్ ఆరాధన చేస్తాం కదా సంఘంలో, బిడ్డలందరితో అందరూ చేతులు ఎత్తుంటే ఇక్కడ వరకు వెళ్ళిన తర్వాత చెయ్యి వెళ్ళేది కాదు. ఈ చెయ్యి సాయంత్రం ఇలా లేపేవాడిని. ఆ రోజు 19వ తారీఖు దైవజనులు ప్రవీణ్ అయ్య గారు 50 రోజుల ఉపవాస దీక్ష ముగింపులో నేను కూడా అక్కడికి వేదిక మీదకు ఆహ్వానించబడ్డాను. వారు చక్కటి ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు నేనైతే ఒకటే అన్న, ప్రభువా, ఈ చెయ్యి నేను సరిగ్గా యూజ్ చేయలేకపోతున్నాను, చాలాసార్లు పెయిన్ఫుల్గా ఉంది. ఈ రాత్రి వేదిక మీద నన్ను మీరు ముడితే ఏదో ఒక స్థలంలో ఎక్కడో ఒక చోట నేను ఈ సాక్ష్యాన్ని పంచుకుంటాను ప్రభువా అని వారు దేవుని ఆరాధిస్తూ ఉండగా, బలహీనతలను దేవుని నామము పేరిట గద్దిస్తూ ఉండగా, అక్కడ వరకే లేచే నా చెయ్యి ఆ రోజు సంపూర్తిగా లేచబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది ముఖస్థుతి కొరకు నేను చెప్పట్లా. ఇంచుమించుగా 6 నెలలు లేపలేని చెయ్యి ఆ రాత్రి వేదిక మీద దైవజనులు ప్రార్థిస్తున్నప్పుడు సంపూర్తిగా లేపడం, దేవుని స్తుతించడం, ఈరోజు మీ మధ్యలో ఉండడం. ఆ రోజు నేను ఒక తీర్మానం చేసుకున్నా. మన ప్రాంతం ఎప్పుడు వచ్చినా ఏదో రకంగా వీలు చూసుకుని ఒక్క సభ కన్నా వెళ్ళాలనుకున్నాను, కానీ వెనువెంటనే నాకు 21 రాత్రులు ఉపవాస జీవోత్సవాలు, మా అన్న మరి ఇప్పుడు కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి కార్మెల్ మినిస్ట్రీ ఎబెనెజర్ గారు కూడా ఒకరోజు దాంట్లో వర్తమానికులు, ఆచంట్లో మీటింగ్స్ వెళ్ళాలనుకున్నాం, వెళ్ళలేకపోయాం. ఆ తర్వాత తణుకొచ్చారు అయ్యగారు, అమ్మగారు, వెళ్ళలేకపోయాం. కానీ ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు వెళ్ళాలనేటువంటి ఆశయంతో నేను, మా FFCI జాతీయ నాయకులు రావడం జరిగింది. తప్పకుండా నాకు విశ్వాసం ఏంటంటే, ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఏదో ఒక అద్భుతాన్ని పట్టుకుని పోతా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్క నిమిషంలో ముగిస్తాను. 18 ఆదికాండంలో దేవుడైనటువంటి యెహోవా అబ్రహామును పిలిచి అంటాడు, నీ వలన భూలోకములో ఉన్నటువంటి వంశములన్నిటినీ నేను ఆశీర్వదిస్తాను. ఆమేన్ చెప్పండి గట్టిగా. అది నెరవేరిందండి. అబ్రహామును బట్టి భూలోకానికి దేవుడు సమస్త వంశములకు దీవెన తీసుకొచ్చాడు. అక్కడి నుంచి 30వ అధ్యాయానికి వచ్చేస్తే 30లో యాకోబు తన మామ ఇంటికి వెళ్ళినప్పుడు ఇక దినాలు ముగించి 20 ఏళ్ళు అయిపోయింది. తిరిగి మరలా బేర్షెబాకు వచ్చేయాలి. ఆ రోజు ప్రయాణం కట్టేటప్పుడు లాబాను వచ్చి అంటాడు, అల్లుడా వెళ్ళకు విడిచిపెట్టి. ఏమామా ఎందుకు వెళ్ళకూడదు అంటే,
నీవు నా ఇంటిలో అడుగు పెట్టిన నాటి నుండి దేవుడు నా మందలను నా ఇంటిని ఆశీర్వదిస్తూ వచ్చాడు. అప్పుడు యాకోబు మాట అంటాడు, నేను పాదము పెట్టిన చోటెల్లా దేవుడు నిన్ను దీవించాడు. అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చేస్తే 39, యోసేపును బట్టి ఐగుప్తు దేశం ఆశీర్వదించబడింది. చేపలు కూడా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఒక మాట చివరిలో మీరందరూ కూడా మాట్లాడగలిగిన వారు మీతో ఒక మాట మాట్లాడిస్తాను. ఆ కాలానికి అబ్రహాం, ఆ తర్వాత యాకోబు, ఇశ్రాయేలు, ఆ తర్వాత యోసేపు తమ తమ ప్రాంతాలకు తమ తమ వారసత్వాలకు దీవెనగా ఉన్నారు. ఈ దినాలలో దేవుడు మనందరి కొరకై దైవజనురాలను గొప్ప ఆశీర్వాదకరంగా ఉంచాడని నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్తారా? కమాన్, గట్టిగా చెప్పాలా? అత్యంత భారముతో ప్రయాసముతో రాత్రి పగలనకుండా దేవుని పనిలో కొనసాగుతూ తమ ప్రాంతమే కాదు భారతదేశం, ఇండియా ఆశీర్వదించబడాలని వారు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాలన్నీ దేవుడు సఫలపరిచి వారి బృందం, వారు వెనుకున్నటువంటి బ్రదర్ శ్రీను గారు, వారి టీం మెంబర్స్ అందరినీ 2024లో దేవుడు ఒక బలమైన అభిషేకముతో నింపి వారిని మనందరి దీవెన కొరకు వాడుకొనుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. బిషప్ తండ్రి గారికి వందనాలు, సోదరులు జ్యోతిరాజయ్య గారికి వందనాలు.